ఒక్క పైసా లేకుండా మా కింది స్థాయి అధికారులు ఎవరైనా పని చేయడానికి సతాయిస్తే నేనే స్వయంగా డైరెక్ట్ నేనే సంతకాలు పెట్టేసి ఈ పని చేసి పెడతాను. ఎవ్వరు కూడా పైసలు అనవసరంగా పైసలు ఊరికే రావు. పైసలు ఎవరికో మధ్యవర్తికి ఇచ్చేసి మనము గవర్నమెంట్ ఇచ్చే దాంట్లోనే ఇస్తామంటే కాదు. అది మీ పైసా. గవర్నమెంట్ ఇచ్చే పైసా కూడా కష్టపడితేనే వచ్చిన పైసా. మీరు దాన్ని సద్వినియోగం ఇంతకు ముందు చెప్పినట్టు చేయాలి. కానీ మధ్యవర్తులకు ఇవ్వడం, మా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి ఇవ్వడం, మాకంతా 30 రోజులు పోతే ₹1,00,000 జీతం ఉంది. దీనివల్ల మేము మీ దగ్గర ఒక పైసా తీసుకోము. ఇస్తే ఎవరైనా అడిగితే డైరెక్ట్ మా ఆఫీస్ మనిషిని నా ముంగట పట్టుకొని రావచ్చు. వాళ్ళను నేను ఏ రకంగా కలెక్టర్ గారి ద్వారా పని చేయించాలో అలా చేయిస్తాను. మీకు శుభ్రంగా పని చేసి పెడతాను. కానీ మీరు చేసేది 18 సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయిలకు పెళ్లి చేయకపోవడం అనేది. కళ్యాణలక్ష్మి విషయానికి వస్తే ఆ పని చేయకండి. మిగతా రేషన్ కార్డ్ కి నేను మా ఆఫీసర్స్ ఏంది తాండూరులో ఇన్నిగానో ఒకే రోజు ఇన్ని రేషన్ కార్డ్స్ అప్రూవ్ చేసినాం అంటే, మా తాండూరు పట్టణం పెద్దది, తాండూరు పట్టణం గ్రామాలు చాలా ఉన్నాయి.